ఏంటో మనం చూసుకుంటే చాలు. పక్కడి గురించి ఎంత మనం మాట్లాడే ఆలోచన మనకి ఎప్పుడు ఉండకూడదు. మంచి ఉంటే నేర్చుకోవాలి, చెడు ఉంటే ఒకవేళ ఆ చెడు ఆలోచన మనలోకి వస్తే అమ్మ బాబు చెడు మీద చెడగా చెప్పుకుంటున్నా బాబు చెడు పనులు కాకుండా ఉంటే మంచిది అనే మంచి మనస్తత్వంతో ఉన్న వాళ్ళకి ఎప్పుడు కూడా ఏముంటది? సమాధానం. అంతేనా? ఆమె చెప్తాం. ఎప్పుడైతే మీరు ఆమె దేవుడి అంచులంచులుగా దీవిస్తూ వస్తారు, మీరు ఏ లోపం ఉండదు, ఏ భావం, ఎన్ని సమస్యలు వచ్చినా మీరు ఏం చేస్తారంట? జయించేస్తారు. ఎవరు ఎన్ని నేరారోపణలు చేసినా సరే అది మీ మీద. ఎందుకంటే మీ వ్యక్తిగతమైన జీవితం ఎవరికి తెలుసండి? దేవుడికి తెలుసు. అందుకే బైబిల్ ఏం చెప్తున్నారంటే, మరి అప్పుడు చూసినట్లయితే కీర్తనలు 55:18 నా శత్రువులు అనేకులే ఉన్నారు, అయినను వారు నా మీద రాకుండానట్లు సమాధానము కలుగు చేసి ఆయన నా ప్రాణము విమోచించి ఉన్నాడు. ఎవరు సమాధానం కలుగు చేస్తున్నాడా? దేవుడు కలుగు చేస్తున్నాడు. నా ప్రాణం ఏం చేస్తున్నాడు? విమోచిస్తున్నాడు. ఆ భయం నుంచి, ఆ టెన్షన్ నుంచి, ఆ భయం నుంచి నా ప్రాణాన్ని విమోచిస్తున్నాడు. బైబిల్ వాక్యం ఏమని సెలవిస్తుందంటే, అక్కడ నా శత్రువులు అనేకులై ఉన్నారు, అయినను వారు నా మీద రాకుండా ఉండనట్లుగా సమాధానం కలుగు చేసి ఆయన ప్రాణమును విమోచించి ఉన్నాడు. అంటే మీకు సమాధానం ఎక్కడి నుంచి వస్తుంది? దేవుడి దగ్గర నుంచే. ఒకవేళ మీ శత్రువులతో మీ సమాధానం లేక నలిగిపోయి వినుకున్నారేమో, దేవుడి వాక్యం ఏమైనా సెలవిస్తుందంటే ఆయన మీకు సమాధానం ఇస్తాడు. ఎవరిస్తారు? జీవం కలిగిన దేవుడు ఇస్తాడు. ఆ కుమార్తె ఏ విషయం బట్టి సమాధానం లేకుండా బాధపడుతున్నావో దేవుడు సెలవిస్తున్నాడు. నీ శత్రువులు ఎంత ఉన్నప్పటికీ కూడా నేను వాటి నుంచి విమోచించి నేను నీకు సమాధానాన్ని ఇవ్వబోతున్నాను. ఆ సమాధానం ఎలా ఉంటుంది? ఉదయం తెప్పరినట్టుగా దేవుడు ఉదయాన్ని తృప్తిపరుస్తాడు. ఎంతమంది శత్రువులు ఉన్నా సరే దేవుడు కంట్రోల్ ఎదుగుతున్నాడు కనుక నిన్ను ఉడతైనా ఒప్పుకోడు. గట్టిగా చెప్పండి. అదే ఇక్కడ చెప్తున్నాడు. ఏమంటే బైబిల్లో చూసినట్లయితే నా శత్రువులు అనేకలే ఉన్నారు, అయినా వారు నా మీదకి రాకుండా ఉన్నట్లు ఏం చేస్తాడు? నీకు సమాధానం కలిగిస్తాడు. ఎవరు నీ మీద రాకుండా ఉన్నట్లు దేవుడే బలహీనం చేసేస్తున్నాడు. బలహీనం చేసేస్తున్నాడు. అసలు ఎందుకు బలహీనం వాళ్ళు అంటున్నారు? కారణం ఏంటంటే వాళ్ళు ఎప్పుడు పోతుంటే బలహీనత ఇతరులకి కీడు చేయాలని ఆలోచన ఎప్పుడైతే పోతారో అప్పుడే వాళ్ళు పోవాలిగా. ఆ బుద్ధి పోవాలిగా. బుద్ధి పోయినప్పుడే వాళ్ళు బలంగా ఉంటారు. కనుక యేసు చెప్తున్నాడు, ఎన్ని విధాలుగా వాక్యం ఉండగా ఏ శత్రువు పెట్టేది సమాధానం లేదు, ఆ శత్రువు నుంచి దేవునికి ఏం చెప్తున్నాడట? వాళ్ళు బలాన్ని కృపకి సమాధానం దేవుడు అనుగ్రహించాడు. ఇశ్రాయేలు మీద సమాధానం ఉండదు. అటువంటి సమాధానం దేవుడు మీకు ఖచ్చితంగా ఉంటుంది. దేవుడు ప్రేమ నిలుస్తున్నారు, దుఃఖపడుతున్నారు, కన్నీరు కాలుస్తున్నారు. ఆ విషయంలో దేవుడు మీకు తనలో సమాధానం ఇవ్వబోతున్నాడు. అతి మంచి సమాధానాన్ని దేవుడు మీకు కలుగు చేయబోతున్నాడు. మీ పక్షంలో అన్ని కూడా దేవుడు కొట్టి వేసేస్తున్నాడు. గట్టిగా చెప్పండి. మీకు విరోధంగా ఏమైతుందో భక్తులంటే, ఎందుకంటే దేవుడిచ్చిన సమాధానం అంత గొప్పది. ఆమె మరి వాక్యం చూసినట్లయితే అక్కడ ఏమంటున్నాడు? కీర్తన గ్రంథం 147:14 147:14 నీ సరిహద్దుల్లో సమాధానం కలుగుచేవాడు ఆయనే. నీ సరిహద్దులు ఏమిస్తారంట? ఆయన సమాధానం. అట్టి సమాధానం కలిగిన మీకు దేవుడు ఎప్పుడు కూడా ఏ విషయంలో కూడా లోపించు. మీ సరిహద్దుల్లో మీకు సమాధానాన్ని దేవుడు కలుగు చేస్తున్నాడు. కనుక ఏదైనా సరే మీకు అడ్డుగా ఉంటే ఆ అడ్డులన్నీ కూడా దేవుడు తొలగించాడు. సమాధానం లేదు ఎవరికి? చెప్పండి. బైబిల్లో ఇశ్రాయేలుకి సమాధానం లేదు. మానసికాడికి నలిగిపోతున్నారు, విరిగిపోతున్నారు. ఏంటి మానసికం? ఏంటి మాటలు కొరడా దెబ్బ ఏంటి? ఈ బరువులు పోయేది ఏంటి? ఈ పరిస్థితి ఏంటి? బంగాళాకు పోదుగా స్వస్థమా అని చెప్పి నలిగిపోతున్నారు సమాధానం లేదు. కానీ ఆ సమాధానం లేని పరిస్థితిలో ఎవరికి మొదలుపెట్టారు? వాళ్ళు ఎన్నాళ్ళు మొదలుపెట్టారో, ఎన్ని సంవత్సరాలు మొదలుపెట్టారో
మోషన్ ఏర్పాటు. మోషన్ ఎప్పుడైతే ఏర్పాటు చేసుకున్నాడో మోషన్ పెట్టి దేవుడు ఏం చేస్తాడంటే ఇశ్రాయేలుకి సమాధానం ఇచ్చాడు. అలా మీ కొరకు ఒకరిని ఏర్పాటు చేస్తాడు. ఏర్పాటు చేసి మీ సమస్య అంతటిని శుభ్రం చేసి క్లియర్ చేసేటువంటి పని ముగించేంత వరకు వారు మీతోనే ఉంటారు. గట్టిగా చెప్పండి. మా ఇంట్లో అదే జరిగేది. ఒకరోజు మేము చిన్నపిల్లలండి, మా ముగ్గురికి. అమ్మ చాలా బాధలో ఉన్న నాన్నగారి డ్యూటీ లేక సస్పెండ్ అయ్యి చాలా ఇబ్బందులు పడుతున్నాను. నిందలు రెండున్నర పెడుతున్నారు, కానీ రకరకాలుగా మాట్లాడుతుండేవి. అప్పుడు ఏం చేయాలి మా అమ్మగారు తెలిసింది. నేను చూస్తే 5th స్టాండర్డ్, 2nd స్టాండర్డ్, 3rd స్టాండర్డ్ ఆ చదువుకున్న స్టేజ్. ఏం చేయాలో తెలిసేది కాదు. ఆ టైంలో ఆమెకి ఏమి కావట్లేదు. అప్పుడు ఏం చేసేదంటే మమ్మల్ని ముగ్గురిని కూడా బస్ ఎక్కించి 20 బస్ ఎక్కించి ఆర్కే బీచ్ వరకు తీసుకెళ్ళాము. టికెట్ కూడా డబ్బులు ఏదో కొడుకున్నా అని చెప్పి మా ఆయన అప్పుడు 6 రూపాయలు మా అమ్మగారు అడిగి మాకు హాఫ్ టికెట్లు వేసి ఆర్కే టికెట్ తీసుకొని తీసుకెళ్ళిపోయాక అక్కడి నుంచి ఎన్నో కొంచెం లాంగ్ బీచ్ ఏరియాలో అపార్ట్మెంట్లు ఉంటే అటు సైడ్ చేపలు పట్టే సైడ్ పట్టుకెళ్ళిపోయారు. పట్టుకెళ్ళిపోయి అక్కడ ఎత్తే ఒక గోడ దిగితే చచ్చిపోతారు ఏంటి రాసు. అక్కడ ఆ ఇసుకలు డబ్బులు దిగి అందరూ చేసిన బీచ్లోకి మొక్కలు ముందుకు వెళ్ళిపోవడం మొదలు పెట్టారు. ముందుకు వెళ్ళిపోవడం మొదలు పెడితే ఆల్రెడీ వాటర్ అక్కడ వస్తుంది. కానీ పిల్లలు భయపడి వాళ్ళెక్కడ వెనక్కి వెళ్ళిపోతాడు, వాళ్ళు చేయకుండా మేము పట్టుకున్నాం. ఒక పెద్ద బాబు చేయి, మమ్మీ చిన్న బాబు చేయి, నేనే పట్టుకున్నాం. పట్టుకుని ఇలా కాదు, ఇది తప్పిపోతారు, ఇలా వెళ్ళిపోతే ఇది ఎవరుంటారు, అందుబాటు బీచ్లో కలిసిపోవాలంటే ఏం చేయి పట్టుకున్నాం, నేను పట్టుకున్నాం. కానీ పట్టుకునే ముందు ఒక పని చేస్తుంది. ఆ ఇసుకలో దిగి ఆ ఎత్తి నుంచి పడి దిగి నలుగురిని కలిసి ప్రార్థన చేస్తున్నాం. చేయ పట్టుకొని నలుగురిని ప్రార్థన చేస్తున్నాం. ఏమంటే తండ్రి మేము కాసేపుగా చనిపోతున్నాం, మాకెవరు భోజనం పెట్టిన వాళ్ళు ఉన్నారా లేదంట, నా తండ్రి పరిస్థితి అన్నీ ఉన్నా మమ్మల్ని పట్టించుకోలేదు, నేను చనిపోవాలనుకుంటున్నాం ప్రభు. కానీ నరకానికి వెళ్ళిపోతే ఏమైనా భయం వస్తుంది, కానీ వెళ్ళడం మాకు ఇష్టం లేదు. నువ్వు మమ్మల్ని నరకానికి మాకు తీసుకెళ్ళగలవు, నేను చనిపోతున్నాం, మా పరిస్థితుల్లో మమ్మల్ని పోషించే ఎవరు లేరు అని చెప్పి నలుగురిని ప్రార్థన చేసుకున్నాం. ప్రార్థన చేసుకుని దేవుడు నిజంగా చేసుకున్న ప్రార్థన ఆలకించడం నాకు తెలియదు అని ఆలకించడానికి నమ్ముతున్నాను. వెళ్ళిపోయి సగంలోకి వెళ్ళిపోయాము. ఇక్కడ జస్ట్ వరకు వాటర్ రాబోతుంది అంటే అక్కడ లోపలికి వెళ్తున్నాను డీప్గా. ఈలోకి ఏం లేదంటే ఒక ఆవిడ వచ్చి పైనుంచి ఇసురేస్తూ చూస్తున్నాడు. ముస్లింలో ఇంచుమించు 67-66 ఉంటారు. చూసి ఊళ్ళమ్మ ముళ్ళు మునిగిపోతున్నారో మేము కలుసుకొని వచ్చేసి వెనకేసి మా పెద్ద జడలు ఉంది, మా అమ్మగారికి నాకేనైతే జడ, ఆ జడ పట్టుకుని 2 జడలు అని చెప్పి ఇలా బయట అంటే జడ పట్టుకుంటే ఇంకా మేము వదిలించుకోవడానికి ఛాన్స్ ఉంటుంది, బొర పీకేస్తుంది పక్క నుంచి. వాటికి ఇంతగా వెళ్ళడానికి మొత్తం యాక్టర్స్ మొత్తం మేము నలుగురు బయటికి వెళ్ళింది. చిన్నప్పుడు వాటర్ నోట్లో కూడా వెళ్ళిపోయింది. పక్కన ఒకేపడం ఎవరిస్తుంది. దేవుడు కృప ఏంటంటే మరి ఆ రోజు నాకు సమాధానం లేని పరిస్థితి. ఆ రోజు దేవుడు మాత్రం నిబంధన చేసుకున్నాడేమో పెట్టి పోలిస్తారని ఈ రోజు వరకు మేము బ్రతుకున్నామంటే ఆ దేవుడు దయ. భయంకరమైనటువంటి శోధన. నేను ఎందుకు చెప్తున్నానంటే అలాంటి భయంకరమైన శోధన మీరు అనుభవిస్తున్నారు. అలాంటి పరిస్థితుల్లో మాకు సమాధానం ఇచ్చాడు దేవుడు. మీకు కూడా ఏమిస్తాడు? సమాధానం ఇస్తాడు. ఇప్పుడు అప్పుడు మీకు అప్పుడు కాదు, ఇప్పుడున్న సమస్యలు మీకు పెద్ద సమస్యలు కాదు, అంత చచ్చిపోయే పరిస్థితి మీకు లేదు కదా. అలాంటప్పుడు మీరు దేవుడిని ఎంతలో కొనియాడాలి, ఎంతలాగా ప్రార్థించాలి, ఎంతలాగా దేవుడి వెళ్తారు మీరు ఆలోచించుకొని ఆ ప్రకారం మీరు దేవుడి వెళ్తూ ప్రారంభించండి. దేవుడు మీ జీవితాల్లో ఒక నూతన కార్యాన్ని చేస్తారు. అది అన్నాడు కదా, నేను మిమ్మల్ని ఆశీర్వదిస్తాను, వాళ్ళ మీద వెలుగు ఒదింపు చేయకూడదు కాక వారి సమాధానంగా ఇష్టమైన మీరు పలికినప్పుడు వారిని మేము ఆశీర్వదిస్తాం. అవి ఎవరనుకున్నా తెలుసా? అన్నికలు కాదండి, క్రిస్టియన్. మేము దేవుని అనుకున్నామమ్మా, ఎందుకు దిగిగట్టి మీ వాళ్ళు చూడకపోతే మేము పెంచుతామమ్మా, మీ ముగ్గురు పిల్లలని నేను వచ్చే నా వెనకాల అన్నది వృద్ధురాలు. తర్వాత ఇప్పుడు వరకు ఆవిడ ఎక్కడైనా మాకు కనిపిస్తుందని చూస్తున్నాను, కానీ ఇప్పటికీ అక్కడ కనిపించింది.
ఏ బీచ్లో అయితే చనిపోవాలనుకున్నాం ఆ బీచ్ ఒడ్డునే దేవుడు చర్చి పెట్టుకునే మార్గాలు తెచ్చాను. గట్టిగా చెప్పకపోతే దేవుడు దేవునికి అసాధ్యమైనది ఏమీ లేదు. నేను చెప్పే మాట ఏంటంటే దేవుడు మీరు అధికంగా ప్రేమిస్తే మీకు దేవుడు ఏమిస్తాడు? సమాధానం ఇస్తాడు. పేరులో కోసేసిన సమస్య మనకి ఏమి రాంటారు, సమస్యలో అనిపిస్తుంది, బట్ అది మనం ఏమి ఆ రోజే కాపాడాడు దేవుడు. ఈరోజు కాపాడ ఎన్ని వల్ల వేస్తే మన వల్లే వేస్తుంది, మన వరలను తప్పించాడు. ఈరోజు వేసింది వేసిన పట్టిన చేయలేదు దేవుడు చేయలేదు. సముద్రానికి ఆత్మహత్యించు మమ్మల్ని ఆగాలంటే 5 నిమిషాలు మన ఎవరస్తులందరినీ ఎలాంటి బీచ్ తీసుకెళ్ళాం. ఎంత పొంగిపోతుంది వాళ్ళు చూసుకుంటూ పొంగుతుంది అక్కడ చక్కగా నా బ్రెయిన్ పొంగిపోతుంది, పొంగిపోతున్నాను దగ్గరికి వెళ్ళి వాళ్ళంతా అదొకదా. అలాగే ఏంటంటే లాగాలంటే 5 నిమిషాలు ఆ క్షణానికి అంతా స్టోరీగా జరిగింది సాక్ష్యం కోసం. కనుక దేవుడు ఏమని చెప్తున్నాడంటే మీ జీవితంలో ఈరోజు ఏ విషయం మీకు సమాధానం లేకపోతే దేవుడు మీకు సమాధానము ఇచ్చి సమాధానమైనటువంటి పరిస్థితులు మీకు ఉండవు. నేను మిమ్మల్ని ఏం చేస్తానో స్థిరపరిచేస్తాను.